కృష్ణా జిల్లాల వాటా విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఆంధ్ర వాళ్ల కోసం దక్షిణ తెలంగాణ ప్రజల గొంతులను ఎండబెట్టిందని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలను ఎడారుగా మార్చారని ధ్వజమెత్తారు. మంత్రులు, ఇంజనీర్లు కాళేశ్వరంపై నివేదిక ఇచ్చిన తర్వాత అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాహిత యాత్ర 3వ రోజు వేములవాడలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ గడప గడపకు వెళ్లి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. కుటుంబం వీళ్ళు ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి ఈ స్వయం ప్రేరిత మేధావి బంధువులకు మన కుటుంబానికి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారా లేదా దాని మీద కూడా విచారణ జరపాలి. అది కరెక్ట్ అయితే వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. ఫస్ట్ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. ఈ ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్టర్ తీసుకొని క్వాలిటీ లేకుండా పనులు చేసి అది కుంగిపోవడానికి, కూలిపోవడానికి కారకులైనటువంటి ఈ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అట్లా ఉందంటేనే మీరు మళ్ళీ పిక్నిక్ పోయినట్టు, టైం పాస్ పోయినట్టు మీరు తిట్టుకొని అడవేదో జలపాతం, కుంటాల జలపాతం ఉంటుంది, వాటర్ ఫాల్స్ చూడడానికి పోయినట్టు పోయి మళ్ళీ మీరు వస్తే ప్రజలు మనం క్షమించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది 1,00,000 కోట్ల రూపాయలను ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు జప్తు చేయాలి. కేసీఆర్ కుటుంబం నుంచే ఈ పైసలు రాబట్టాలి. క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి వాళ్ళను. మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. వాళ్ళ ఆస్తిపాస్తుల మీద ఆ పైసలు రాబట్టాలి. ఈ దమ్ముందంటే మీరు ఓడి మరి అసెంబ్లీలో తిట్టుకోవడానికి కాదు, ఊరుకొని భాష చూస్తుంటే సొంత కామెంట్స్ చేసుకుంటూ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ఇలా ప్రజల దృష్టి మరించడం. ఎందుకంటే ఇలా మళ్ళీ సేమ్ టైం పాస్ అవుతుంది. వాళ్ళ అసెంబ్లీ ఇవ్వడానికి ప్రజలు ఫుల్ ఎగబడి చూస్తున్నారు. ఎందుకంటే నవ్వుకుంటున్నారు, టైం పాస్ అయిపోయింది. అది కాదు మీరు చేసింది. మీరు 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారు, ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేస్తారు మీరు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేసిందో చెప్పండి, దానికి సహకరిస్తాం మేము. కానీ ఏం లేకుండా మీరు కొట్టండి చేయి, నన్ను ఏడ్చట్టు చేస్తా అంటే ప్రజలు తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఈ డ్రామాలను తెలంగాణ సమాజం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.